బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం వ్యవస్థాపకులు దండే దస్తగిరి సేవలను కొనియాడిన అతిథులు 2 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలు అందుకున్న 150 మంది విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 550కి పైగా మార్కులు, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 950కి పైగా మార్కులు సాధించిన 150 మంది విద్యార్థులకు నగదు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బలిజ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉన్నత లక్ష్యాల సాధన దిశగా ప్రోత్సహించడం సమితి ప్రధాన లక్ష్యమని, సమాజ అభివృద్ధికి విద్య మూలాధారమని, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా మరెందరికో స్ఫూర్తిని అందించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్ మాట్లాడుతూ ప్రముఖ న్యాయవాది శ్రీ వెదుర్ల రామచంద్రరావు జంబలున్న ట్రస్ట్ ద్వారా శ్రీమతి విద్యాపతి రాజారాం దంపతులు, ఇండస్ హాస్పిటల్ డాక్టర్ మురళి, గోల్డ్ స్మిత్ కూరాకు రవి, రావుస్ కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య, రిటైర్డ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ నాగేశ్వరరావు, వ్యాపారవేత్త భవానీ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం, బాల అకాడమీ వ్యవస్థాపకులు మరియు ఎంసీ కొండయ్య దాతలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. రూట్ కాజ్ వచ్చేసి ఎడ్యుకేషన్ ఈజ్ ఎ రూట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ సొసైటీ. అంటే విద్య అనేది ప్రతి మనిషిని కూడా అభివృద్ధి పదంలో నడిపే ఒక మూలం. విద్య అనేది మూలం ప్రతి మనిషికి కూడా. సో ఆ విద్యను ఎంకరేజ్ చేయాలి, పిల్లల్లో దాన్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు చదువుకునేటట్టు చేయాలి, వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకురావాలి. మనకు ఒక సర్టిఫికేట్ వచ్చింది, ఒక మెమెంటో వచ్చింది, మనల్ని గుర్తించారు, మనకు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి అందరి సమక్షంలో మన ప్రతిభను గుర్తించారు అని చెప్పేది ఆ అబ్బాయికి అమ్మాయికి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంకా బాగా చదివి ఇంకా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైన ఆలోచన విధానాన్ని డెవలప్ చేయడం కొరకు, ఆ విధమైన కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేయడం కొరకు, అలాగే విద్య మీద ఇష్టాన్ని డెవలప్ చేయడం కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ కూడా
మెమెంటోస్, సర్టిఫికేట్స్, క్యాష్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో విద్యార్థులకు కూడా ఇటువంటి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయాలి, మనమందరం కూడా సర్టిఫికేట్స్ తీసుకోవాలి, క్యాష్ ప్రజెంటేషన్ తీసుకోవాలి, మెమెంటోస్ తీసుకోవాలి, మా తల్లిదండ్రుల కష్టానికి మేము ఇష్టపడి చదివి అత్యున్నతమైన పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి ఆలోచన విధానాన్ని క్రియేట్ చేయడానికి చేసుకున్న ఈ కార్యక్రమాన్ని అందరం కూడా గర్వంగా చెప్పుకోదగిన కార్యక్రమం ఇది. అంటే భవిష్యత్తులో కూడా మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఒక 30 మంది విద్యార్థులకు, ఈరోజు ఒక 160 మంది విద్యార్థులకు ఇవ్వగలుగుతున్నాం. భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా పెరగాలి, ప్రతిభ అనేది ప్రతి విద్యార్థులు కనపడాలని ఒక ఆకాంక్షతో చేసే ఈ కార్యక్రమం దస్తగిరి గారు ఈ కాపు సేవా సంస్థ ద్వారా చేస్తున్నారు. అది అభినందనీయమైన విషయము. విద్యార్థులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తులో మంచి పొజిషన్స్ రావాలని ఆశీర్వదిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు బలిజ కాపు సేవా సమితి ద్వారా బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించడం జరిగింది. 10th క్లాస్లో 550, ఇంటర్మీడియట్లో 950 పైన వచ్చిన మార్కుల వారికి అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేసి వారికి పెద్దల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అయితే ఇది 2022 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 2022 సంవత్సరంలో 30 మంది విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. ఈ సంవత్సరము 2026 సంవత్సరంలో 160 మంది విద్యార్థులు ఈ యొక్క బహుమతులు అందుకోవడం జరిగింది. ఇది ఎంతో మాకు సంతోషంగా ఉంది. కమ్యూనిటీ డెవలప్ కావాలి, అమ్మాయిలు బాగా చదువుకోవాలి. ఎప్పుడైతే విద్య ఉంటుందో అక్కడ ధనం కూడా వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. విద్యను ఎవరు కూడా దొంగలించలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పేసి కమ్యూనిటీ సభ్యులకు అందరికీ కోరుకుంటున్నాను. నమస్తే, నా పేరు విద్యావతి. ప్రతిభా పురస్కారాలు నేను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. దండి గారు ఇది చాలా బాగా ఏర్పాటు చేశారు. విద్యార్థులు చాలా మంచి మార్కులు రిజల్ట్స్ తీసుకొచ్చారు. మేము ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం లేకపోతే ఇవన్నీ జరగవు. మేము ఆ తల్లిదండ్రులు అంటే మా మామగారు జంబులన్న గారు, వారి పేరిట ఏదైనా ఒక గుర్తింపు వారికి గుర్తుగా మనం ఏమైనా చేయాలి సమాజానికి అనుకుని వారి పేరిట పిల్లలకి ఇలా విద్యార్థులకు ప్రోత్సాహకమైనవి చాలా వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయక ఉండాలని ఇస్తున్నాం. ఇవే కాదు, గుడులు, బళ్ళు, తర్వాత అనాథ శరణాలు, వేరేకైనా కూడా సహాయ సహకారాలు ఇవ్వాలి. సమాజానికి మనకి కొంత సహాయపడాలి. భగవంతుడు మనకి ఇచ్చింది ఇతరులకు కూడా పెట్టాలి, ఇతరులకు సహాయం చేయాలనే ఆకాంక్షతో మేము ఇలా చేస్తున్నాం. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.